సాయిరామ్ సాయిరామ్ రంగనాయకమ్మ. మేము మొట్టమొదలు పుట్టపర్తిపోయినప్పుడు సత్సంగం మీద మేమంటారు బండ్ల బండి మీద చేరుకున్నాము. పుట్టపర్తి రాత్రి క్యాంటీన్లో భోజనం చేసినాము. పొద్దున్నే లేచి చిత్రావతి నదికి పోయి స్నానం చేసినాము. చేసి దర్శనాన్ని కూర్చున్నాను. నాతోటి వాళ్ళందరూ లేచి నన్ను అప్పుడే ఇంటర్వ్యూకి పిలిచిండ్రు స్వామి. లోపలికి పోయినాం. బంగారు దండం పెట్టుకోమన్నారు. నమస్కారం చేసుకున్నాం. మళ్ళీ లోపలికి రూములకు దొరకపోయినరు. బంగారు నీకు ఇంకా సంతానం ఉంది, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు అంటే, లేదు స్వామి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, నాకేమొద్దు చాలు, వాళ్ళని మంచి బుద్ధివంతులను చేస్తాలని అనుకున్నా. లేదు బంగారు నీకున్నారు సంతానం అని చెప్పిండు. ఇంకా నీ ఇష్టం స్వామి అన్న నమస్కారం చేసుకోమన్నాడు. మళ్ళీ 2-3 సార్లు నమస్కారం రూములనే చేసుకున్నాం. మళ్ళీ రీతికి వచ్చినాక లేదు స్వామి నీకు తప్పకుండా ఇద్దరు ఉన్నారు కదా నాకన్నా. లేదు నీకు సంతానం ఉంది బంగారు, తప్పకుండా జరుగుతుంది, నేను ఉన్నాను కదా నీకెందుకు అని చెప్పిండు. అక్కడ ఉంటే ఒక ఫోటో ఇచ్చిండు, 5 మళ్ళీ విభూతి పుట్లాలు ఇచ్చిండు. మళ్ళీ నమస్కారం చేసుకోమన్నాడు. చేసుకున్నా. నీకెందుకు బంగారు అని ఇది సంతానంలో మాత్రం అలజడిగా ఉంటది, ఏం పర్వాలేదు అన్నీ మంచిగా నేను చూసుకుంటా అని చెప్పిండు. పుట్టపడితేలే ఇంకా అప్పుడు నమస్కారం చేసుకుని వచ్చినాక రాత్రికి ఇంకా పొద్దున్నే భజన కూర్చున్నాం. మళ్ళీ వచ్చి స్వామి ఉపన్యాసం ఇచ్చిండు, పాట చెప్పిండు. 2 రోజులు అయినదంట పాట చెప్పక, మీ అదృష్టం అని మా చిన్నమ్మ గారు అక్కడ ఆమె చెప్పిండు. నీ అదృష్టమే స్వామి పాట చెప్పుడు, భజన చెప్పిండు, మంచిగా దర్శనం అయింది, నీకు అంతే చాలే అని చెప్పింది ఆమె అని మాట్లాడు. మేము ప్రయాణం వచ్చినాం. అంటే ఇక కొల్లాపురం వచ్చినాక నేను రోజు 12 ఏళ్ళు స్వామి మందిరంలో ఊడవడం తూడవడం అన్ని దండలు వేయడం, స్వామికి అన్ని మంచిగా ప్రసాదాలు చేయడం, అన్ని వచ్చిన భక్తులకు అందరికి మంచిగా పెట్టడం, ఇవన్నీ చేసి నేను మంచిగా ధన్యురాలైన సాయిరాము ఆమె చెప్పాను. 1961లో నేను పుట్టపడిపోయినా. మా 2వ అబ్బాయి 8 ఏళ్ళు ఉన్నాడు. అప్పుడు మా గుర్తున్నాం వాళ్ళంటే మేము రైలు అట్టేటండి కానీ కష్టం మీద పుట్టపర్తి చేరుకున్నాము. ఈ పోటీ ఇచ్చిండు స్వామి అప్పుడు నాకు, బంగారు ఈ పోటీ ఇస్తున్నా నీకేం పర్వాలేదు, నేనుంటా, అన్నీ చూసుకునేటోండి ఉన్నా కానీ అలజడిగా ఉంటుంది, మా సార్కు మాత్రం కొంచెం ఆరోగ్యం బాగుండదని చెప్పిండు. మా భర్తకు ఏం పర్వాలేదు అట్లయినా అని కూడా మంచిగా ఉంటాడని చెప్పిండు. ఇంకా మాట్లాడి ఇంక ఇక్కడికి వచ్చేసిన నేను ఈ పోటీ ఇచ్చి.